గుండె నిండా గుడిగంటలు సీరియల్ సరికొత్త మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రవి శృతిల వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు ఎంతో ఘనంగా ముగిశాయి. శృతి అపార్థాలు వీడి రావడంతో వేడుకల్లో సంతోషం నిండింది. అయితే ఈ ఫంక్షన్లో బాలు మీనాల ప్రేమను చూసి ఓర్వలేక ప్రభావతి, మనోజ్, రోహిణీలు అసూయతో రగిలిపోయారు. ముఖ్యంగా రవి శృతిలు మీనాకు ఖరీదైన స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వడం వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. గతంలో వృద్ధులను కొట్టి వేధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ బాలుకు ఒక హోటల్లో ఎదురయ్యాడు. అరుణ్ను చూసి కోపంతో రగిలిపోయిన బాలు అతన్ని ఉద్దేశించి గట్టిగా ఏదో అన్నాడు. దాంతో రెచ్చిపోయిన అరుణ్ బాలు కాలర్ పట్టుకొని గొడవకు దిగాడు. కానీ బాలు తెలివిగా అందరితో వీడియో తీయించడంతో అరుణ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇకపై నువ్వేనా ఏకైక శత్రువు అంటూ బాలుకు అరుణ్ గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే కానిస్టేబుల్ అరుణ్ తల్లి రాజేశ్వరి హాస్పిటల్లో జాయిన్ అయింది. డ్యూటీ టెన్షన్లో ఉన్న అరుణ్కు సహాయం చేయడానికి మీనా చెల్లెలు సుమతి ముందుకొచ్చింది. అరుణ్ తల్లిని తనే దగ్గరుండి చూసుకుంటూ అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఇక మీనా జీవితాన్ని మార్చేలా తమ్ముడు శివ ఒక భారీ శుభవార్తను తెచ్చాడు. తన కాలేజ్ ప్రొఫెసర్ ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసం మీనాకు ఏకంగా 5 లక్షల రూపాయల విలువైన క్యాటరింగ్ ఆర్డర్ను ఇప్పించాడు. ఆర్డర్ పెద్దదే అయినా దానికి 70,000 పెట్టుబడి అవసరం పడింది. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేయడం ఇష్టం లేక సహాయం కోసం శృతి లేదా రవిని అడగాలని మీనా భావిస్తోంది. మరి మీనాకు శృతి సహాయం చేస్తుందా? బాలు అరుణ్ల శత్రుత్వం ఏం మలుపు తిరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి.